ఓసిడి అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. ఇందులో ఓ అంటే అబ్సెషన్స్. దీని గురించి తెలుసుకుందాం. హాయ్, మీ డాక్టర్ సుష్మిత గాజుల, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, ఓమ్ హాస్పిటల్, వైజాగ్. అబ్సెషన్స్ అంటే మన ఆలోచనలు, మనకి ఇష్టం లేనివి, నాకు అనవసరం అనిపించినవి, సందర్భం లేకుండా పదే పదే ఆలోచనలు రావటం. ఎంత ఆపుకుందామన్నా ఆగనివి. ఆ ఆలోచన రావటం వల్ల మనం సతమతం అయిపోతుంటారు. ఏంటిది, నాకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి, నాకు ఇది అక్కర్లేదు అని ఆపుకుందామని ట్రై చేస్తుంటారు. కానీ ఎంత ట్రై చేసినా ఆగకుండా వచ్చేవి. మ్యాక్సిమం టైం అంతా ఆలోచనలోనే ఉండిపోతారు. ఏ పని మీద దృష్టి ఉండదు. ఏం చేయాలి, నేను ఒక ఎంజాయ్మెంట్ చేయాలి, సినిమాకి వెళ్ళాలి, నలుగురితో మాట్లాడాలి, పని చేయాలనే ఆలోచన కన్నా ఇదే ఆలోచన డామినేట్ చేస్తూ ఉంటుంది వాళ్ళకి కంటిన్యూస్గా. ఎటువంటి ఆలోచనలు రావచ్చు, ఎలాంటి ఆలోచన అయినా రావచ్చు. ముఖ్యంగా అందరికీ తెలిసింది, మేబీ మీ మూవీస్లో చూసింది, క్లీనింగ్, కంటామినేషన్. అంటే ఒక ఇన్ఫెక్షన్ వస్తుంది, దీనివల్ల నాకు ఏదో జబ్బు వస్తుంది, క్రిములు ఉన్నాయి, క్లీన్గా లేదు. అది మన శరీరం కానివ్వండి, ఇంట్లో వస్తువులు కానివ్వండి, ఫ్లోర్ కానివ్వండి, ఎక్కడికైనా వెళ్ళనివ్వండి, అదే ఆలోచన వస్తుంది. సో రిపీటెడ్గా దాని మీదే దృష్టి ఉంటుంది అన్నమాట. ఇంకొక రకం ప్యాథలాజికల్ డౌట్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇంట్లో నైట్ పడుకునేటప్పుడు డోర్ లాక్ చేస్తాం. సరిగ్గా చేసామా లేదని ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోవటం నార్మలే. కానీ వెళ్ళి పడుకోకుండా, నిద్ర పట్టకుండా అదే ఆలోచనలో ఉంటారు. సరిగ్గా వేసానా లేదో అని. ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు తాళం సరిగ్గా వేసానా లేదా ఆడవాళ్ళు అయితే ఇంట్లో నైట్ గ్యాస్ స్టవ్ ఆపేసానా లేదా. పడుకోరు, కంగారు పడిపోతుంటారు. ఎందుకు అంటే వాళ్ళకి ఆలోచన ఆగదు. రిపీటెడ్గా అయ్యో ఆపేసానో లేదో, చేశానో లేదో అని ఒక డౌట్లో ఉండిపోతారనమాట. దీన్ని పెథలాజికల్ డౌట్ అంటారు. కొన్నిసార్లు ఒక తెలియని ఒక ఇమేజెస్ లాగా వస్తాయి అన్నమాట. అది చెడుగా ఉండొచ్చు, లేదా అగ్రెసివ్ థాట్స్ ఉంటాయి. అంటే తెలియకుండా నేను పైకి దూకేద్దాం అని ఆలోచన, లేదా నేను ఇంకొకరు పొడిచేద్దాం అని ఆలోచన. దీన్ని అగ్రెసివ్ అబ్సెషన్స్ అంటారు. కొన్నిసార్లు సెక్షువల్ అబ్సెషన్ అంటాం. ఇది చాలా భయంకరంగా ఉంటాయి, చెప్పినంత ఈజీ కాదు. మన కుటుంబ సభ్యులు లేదంటే తండ్రి, తల్లి, మన బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, మన నైబర్స్, వీళ్ళందరితో సెక్షువల్ రిలేషన్షిప్ ఎప్పుడు ఎవరికి ఉండదు. ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్తో ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే అన్న వాళ్ళతో సెక్షువల్గా పాల్గొంటున్నానేమో అన్న ఒక తెలియని ఆలోచన వస్తుంది. ఎవరికి చెప్పుకోలేరు, ఆపుకోలేరు ఆ ఆలోచనని. చెప్పినా తనని ఎక్కడ తప్పుగా అనుకుంటారేమో ఒక భయంతో చాలా సతమతం అవుతుంటారు. దీన్ని సెక్షువల్ అబ్సెషన్స్ అంటారు. అది కావాలని ఆలోచించేది కాదు, వాళ్ళకు తెలియకుండా వచ్చే ఆలోచన. ఇంకోటి ఏంటంటే బ్లాస్ఫేమస్ థాట్స్ అంటాం. అంటే ఏంటంటే, కరెక్ట్గా చెప్పాలంటే తెలుగులో దైవ దూషణ. బాగా భక్తిలో ఉన్న వాళ్ళకు కొన్నిసార్లు ఏమవుతుందంటే దేవుణ్ణి దూషిస్తుంటారు. అది కావాలని చేసేది కాదు, తెలియకుండా వచ్చే ఆలోచన. ఫర్ ఎగ్జాంపుల్, మన రీసెంట్గా నా దగ్గర ఒక పేషెంట్ వచ్చారు. రోజు శివుడికి పూజ చేస్తారు, అభిషేకం చేస్తారు. కానీ ఆయనకు తెలియకుండా శివుడి దగ్గరికి మురికి నీళ్ళు తీసుకెళ్ళి వేస్తున్నట్టు, ఆయన్ని తిడుతున్నట్టు ఆలోచన వస్తుందమ్మా, నాకు భయం వేస్తుంది, నేను దేవుణ్ణి మొహం కూడా చూపించలేకపోతున్నాను, అది గుడిలోకి వెళ్ళి నా దేవుణ్ణి నేను తట్టుకోలేకపోతున్నాను ఆలోచన అని చెప్తారు. లేదా కొంతమంది ఆడవాళ్ళు అయితే నెలసర్లు రాకపోయినా వచ్చినట్టుగా ఫీల్ అయ్యి, వచ్చిన తర్వాత కూడా నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోయానని, మనకున్న పద్ధతుల ప్రకారం వాళ్ళు తప్పు చేశాను దేవుడిది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. అంటే మనకున్న పద్ధతి కన్నా ఎగనెస్ట్గా ఒక ఆలోచన వస్తుంది. అది మనం కావాలని చేసేది కాదు, కానీ ఆపలేరు. ఏదో చేసేస్తున్నానేమో అని భయం, అవి నిజమైపోతాయేమో అని ఇంకా ఎక్కువ కంగారు. ఇవన్నీ రకరకాల అబ్సెషన్స్. వీటిని ఎవరైనా కంటిన్యూస్గా ఇలాంటి ఆలోచనలు వచ్చి సందర్భం లేకుండా ఇబ్బంది పడుతున్నారు, ఎంత కంట్రోల్ చేసినా అవ్వట్లేదు, నిద్ర పట్టట్లేదు, కంగారు ఎక్కువవుతుంది, దీనివల్ల నా జీవితం పోతుంది, నా రిలేషన్షిప్స్ పోతున్నాయి, నేను కుదురుగా ఉండలేకపోతున్నాను అంటే ఖచ్చితంగా మీకు అబ్సెషన్స్ అనే ఇబ్బంది మొదలైంది అని అర్థము. ఆ టైంలో మీ దగ్గరలో ఉన్న సైకియాట్రిస్ట్ని కలవాలి.